తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ, పునరుద్ధానుడైన కన్న తండ్రి, వందనాలు నాయన. ఉదయం నుంచి ఈ రాత్రి వరకు నన్ను, నా కుటుంబాన్ని, మా అందరినీ ప్రభా మీరు క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు మా పట్ల కలిగిన మీ తలంపుల ఉద్దేశములు బట్టి మీకు మాత్రమే మహిమ కలిగిన గాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దయతో మా పాపదోష అతిక్రమలన్నింటినీ మాకు అయ్యా మీ కుమారుడైన మా రక్షకుడైన క్రీస్తు నామంలో మీరు క్రీస్తు పరిశుద్ధ రక్తంలో ప్రభా మా పాపములన్నింటినీ క్షమించి అయ్యా మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి, మీతో మాట్లాడే ప్రభా ప్రార్థన చేసే సమాధాన జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, నా తండ్రి, మరి ప్రభు అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన వాక్యం సెలవిచ్చిన ప్రకారం క్రీస్తు నామంలో విసగక మా న్యాయాధిపతి తప్పక మా న్యాయం చేస్తాడని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు మాకు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు. మా స్థుతులపైన ఆసీనుడగు నా కన్న తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ పాదసంలో వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, మీ చిత్తాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభా మనుషులందరినీ బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి కొరకై విజ్ఞాపన చేస్తున్నాను అయ్యా. మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా. ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వాళ్ళందరినీ బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు పోషిస్తూ మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు దీవించండి. ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు. నా భారతదేశానికి క్షేమం దయచే తండ్రి. నీ ఉగ్రత నుంచి అయ్యా తప్పించగలిగిన వారు ఎవరునైనా ఎవరు తప్పించలేరు, మీరు మాత్రమే తప్పించగలుగుతారు కనుక తండ్రి, నా దేశం ప్రజల యొక్క మనస్తత్వాలు మీరు మార్చినైనా, నశించిపోతున్న అనేక మంది నశించిపోతున్నారు అని మీరు దర్శించినైనా, వాళ్ళ హృదయాలు మార్చండి, వాళ్ళ మనోనేతల గురుడితనాన్ని తొలగించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా సార్వత్రిక సంఘాలను బట్టి, దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాలు మీరు దీవించండి, సేవకులు మీరు ఆశీర్వదించండి. నీ పని ప్రభా మీ ఏర్పాటు చేసుకుని నీ సేవకుల ద్వారా సంపూర్ణంగా జరగాలి తండ్రి. నీ పనిలో ఆటంకపరుస్తున్న అపవాద క్రియలు బంధించి అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తున్న సేవకులకి అందరికీ క్షేమం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సార్వత్రిక సంఘాలను మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఎక్కడ బలహీనం కాకుండా ప్రభా ప్రతి విశ్వాసి కుటుంబం బలపడినట్లు మీరు దీవించమని అయా, విశ్వాసంలో మీరు స్థిరపరచమని విశ్వాసంలో మీరు స్థిరపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను దేవా. మీరు దీవించండి, మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రం 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 దేవా. రాజాది రాజా, రాజులకు రాజు అయిన నా తండ్రి, మీకే స్తోత్రాలు. యవనస్తుల కొరకు మొరపెడుతున్నాను నాయన. యవనస్తులను మీరు దర్శించు తండ్రి. నీ పని చేయడానికి వారిని మీరు బలపరచునైనా. మీకే స్తోత్రాలు నాయన. అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు తండ్రి. భారంతో అడుగుతున్నాను నాయన. అయ్యా, మా సహోదరులు, అయ్యా మా ఇరువురు సహోదరులు ఎంతోమంది యవనస్తులు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. మీరు మిక్కిలిగా ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం ప్రభా నీ కొరకు ఉపయోగపడాలి, నీ పనిలో వాడబడాలి తండ్రి. మీరు దీవించండి. యవనస్తులు మీరు ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను నాయన. వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క వివాహ జీవితాలు మీ చిత్తానుసారంగా ఉన్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబం కొరకే మొరపెడుతున్నానైనా. ప్రతి కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నానైనా తండ్రి. కుటుంబంలో అపవాది గలిబిలు చేసి తండ్రి అనేక మందిని పాడు చేస్తుంది, మన క్రియలను బంధించు తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించి మీరు మహిమ పొందుకో తండ్రి. స్తోత్రాలు. చాలామంది త్రాగుడికి అయ్యా, పాపానికి వ్యసనకారులై ప్రభా అయ్యా కుటుంబాలు పాడు చేసుకున్నారు తండ్రి. భారంతో అడుగుతున్నాను నాయన. మా సహోదరుల కుటుంబాలు మీరు కట్టు తండ్రి. అయ్యా, మా తోబుట్టుల కుటుంబాలు మీరు కట్టు తండ్రి. మా బంధుమిత్రుల కుటుంబాలు మీరు కట్టేసయ్యా. మా ఇరువురు కుటుంబాలు మీరు కట్టమని పాసనలు వేడుకొంచున్నాను దేవా. ఆ స్త్రీలు మీరు దర్శించు
దర్శించండి ప్రభా. ఓర్పు సహనం ఇస్తున్న నా తండ్రి రక్షణ భాగ్యాన్ని వాళ్ళ కుటుంబాలకు అనుగ్రహించిన వాళ్ళ సంతానాలు దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి మరి ప్రభా గర్భిణీ స్త్రీలు బాలింతల్ని చంటి బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను నైనా. మీరు ఇచ్చే బహుమానాలు నీ వైపుకు నడిపించే జ్ఞానవంత తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించునైనా. అయ్యా బాలింతలకు మంచి ఆరోగ్యం దయచే తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలకి ప్రభా తల్లికి బిడ్డ క్షేమం దయచేసి నా తండ్రి ప్రసవ కాలం మీ కృప చూపిస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన అయ్యా ప్రతి ఒక్క ప్రయాణికుల నిమిత్తం ఈ రాత్రికాలం మొరపెడుతున్నాను. ప్రతి ఒక్క ప్రయాణికుల విషయంలో కృప చూపించండి. ఈ రాత్రికాలం డ్యూటీకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు తండ్రి. పగల మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే కాపాడిన గొప్ప తండ్రి. ప్రతి ఒక్కరి మార్గంలో క్షేమం దయచేయండి. వాహనాలు నడుపుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. వారికి స్వస్థత ఇచ్చేది మీరు మాత్రమే నాయన. అయ్యా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయుష్ని పెంచే దేవుడు మీరు మాత్రమే తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. మరి మీ కృప చూపించండి. ప్రతి ఒక్క వ్యాధస్తుని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా. చంటి బిడ్డలు దీవించు తండ్రి. వృద్ధులను ఆశ్రయించని పేద విధవరాన్ల పట్ల మీరు కృప చూపిస్తున్న దేవా. స్తోత్రాలైనా. వృద్ధులను దీవిస్తున్న దేవా. నిజంగా అనాథులైన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను దేవా. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజువైన తండ్రి, ప్రభులకు ప్రభువైన దేవా మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపలో ప్రభా ప్రత్యేకంగా తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు పేరు పేరున దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఈ పరిచర్య నీ నామానికి మహిమకరంగా జరుగునట్లు మీరు దీవించు తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇదిగో నా దేవా మరి చంద్రశేఖర్ గారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. అపవాది క్రియల చేత పీడింపడుతుండగా ఆ కుటుంబాన్ని దర్శించండి. మీ చిత్తంలో ఆ తండ్రి గారిని మీరు దర్శించమని భాషలో వేడుకొంచున్నానైనా. వాళ్ళ తల్లి వృద్ధాపురాలు మీరు దీవించు తండ్రి. వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించు దేవా. స్తోత్రాలనైనా. రమేష్ అన్నగారిని కూడా దీవించునైనా. మరి నీ చిత్తంలో పెరాలసిస్ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. అభిషేక్ గారి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబం వారు చేస్తున్న బిజినెస్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి ప్రభా ప్రేయర్కి విసిరిచ్చిన ప్రతి ఒక్క సహోదరి లక్ష్మి గారిని, కృష్ణ గారి దాంపత్య జీవితం ఇచ్చిన ట్విన్స్ బేబీస్ని దీవించు తండ్రి. రాంబాబు గారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలు తొలగించునైనా. కామరెడ్డి గారి వివాహ విషయంలో కార్యం చేయి తండ్రి. గర్భఫలం కోసం ప్రేయర్కి విసిరిచ్చిన వారి ఎలా మీరు కృప చూపించునైనా. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి. ప్రతి ఏకీభిస్తున్న సహోదరుల కుటుంబాలు దీవించు దేవా. స్తోత్రాలు. దేవరా సిస్టర్ వారి కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి. అలాగే తండ్రి శాంతి గారు వారి కుమారుడు శ్రీచైతన్య విషయంలో మీరు కార్యం చేయి దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించునైనా. బలపరచు నా తండ్రి. వాళ్ళ విశ్వాసంలో, పరిశుద్ధతలో, నమ్మకంలో బలపడాలి తండ్రి. ఎక్కడ బలహీన పడకుండా మీరు కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు కార్యం చేయబోతున్న తండ్రి మీకే స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రార్థనలు నడిపిస్తున్న ప్రభా అయ్యా మోషే గారికి మంచి ఆరోగ్యం దయచే తండ్రి. అయ్యగారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడునండి. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ సంతానం ప్రభా విషయంలో మీరు కృప చూపించాలి. తల్లిదండ్రులు దీవించండి ప్రభా. నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. విజయమ్మ గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తల్లి. ఆత్మీయ తల్లిని దీవించండి ప్రభా. తల్లి చేస్తున్న సేవా పరిచర్యను దీవించండి. ఈ దినం జరుగుతున్న ప్రేయర్లో ప్రభా మరి తండ్రి వేరే మినిస్ట్రీ వాళ్ళు ఇన్వైట్ చేసి ఉండగా తల్లి చెప్పబోతున్న వర్తమానం మీరు దీవించండి. పరిశుద్ధాత్మదేవ అనేక మంది నీ వాక్యం చేత మీరు ఆకర్షించుకునైనా ప్రతి ఒక్కరూ హృదయాల్లో నీ వాక్యం తండ్రి స్థిరపడినట్లు, వాక్యానుసారంగా జీవించినట్లు వస్తున్న విశ్వాసాలను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి ఆయన నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకారులు గ్రూప్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క ఆత్మీయతల్ని, ప్రతి ఒక్క సహోదరి వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. అదేవిధంగా యెరూషలేం క్షేమం కొరకు మొరపెడుతున్నాను తండ్రి. యెరూషలేం క్షేమం దయచే తండ్రి. మీరు కృప చూపించునైనా. మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. మీరు ప్రేమించి ఇచ్చిన నా జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీ నామ మహిమకార్థమే నా కుటుంబం దీవించు తండ్రి. నా కుటుంబం ప్రతి చీకటిని తొలగించండి అయ్యా. నా కుటుంబాన్ని, నా సంతానాన్ని నిలబెట్టగల సమర్థుడు మీరు మాత్రమేనైనా. నీ పాసన పెడుతున్నాను అయ్యా. నా సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చండి. మనుషుల ఆలోచన ప్రకారం కాదు తండ్రి, నీ ఆలోచన ప్రకారం నా బిడ్డలు ఉన్నట్లు మీరు దీవించు తండ్రి. భక్తిలో నడిపించు నాయన. నీ పాసలు పెట్టి ఉన్నాం ప్రభు. మీరు కృప చూపించమని వేడుకొంచు. నేను మహిమపరుస్తూ నాయన
నాయన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి జరిగించండి ప్రభా. మా ద్వారా సంపూర్ణంగా జరిగించబడి నీ నామానికి మహిమ కలగాలి తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నతంగా నీ కోసం బ్రతికారు. స్టెఫెన్ లాగా మేము ఉండాలి, అపోస్తలుని పౌలు లాగా మేము ఉండాలి, ఎస్తేర్ లాగా, రూతులాగా మేము ఉండాలి. ప్రతి ఒక్కరం ప్రభా అయ్యా విశ్వాసించి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బలపడాలి తండ్రి. మీరు దీవించండి, మీరు ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి మా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు. మేము పడకల్లోకి వెళుతుండగా నా తండ్రి మీ సన్నిధి మాకు తోడించినాయన. నీ చిత్తం రేపటి దినం మీరు మాకు అనుగ్రహించినప్పుడు నేను కనపరచువారుగా, నేను మహిమపరచువారుగా మేము ఉన్నట్లు మీరు కృప చూపించమని మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ గనపరుస్తూ అయ్యా మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు.